హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో మీకు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. ఇది మనం నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చండి కొత్తిమీరతోటి. కాకపోతే నేను ఇన్స్టెంట్గా 1 వీక్ ఉండేలాగా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు రోజు వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వీడియో చూడొచ్చు. నేను రోజు డైలీ మార్నింగ్ 6 o'clockకి వీడియోని అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత దానిలోకి ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక 6 ఎండుమిర్చి కూడా వేసానండి. నేను 2 వేసుకున్నాను. ఒక పెద్ద సైజు 3 టమాటాలు అయితే వేసాను. ఇవన్నీ కూడా చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గే వరకు బాగా మగ్గించుకోవాలండి. తర్వాత దానిలోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా కలిసే వరకు టమాటాలు కొంచెం మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. తర్వాత 2 రెబ్బలు చింతపండు వేసుకోండి. టమాటాలు ఆల్రెడీ మనకి పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం 2 రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు బాగా పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 రెబ్బలు వేసుకోండి. టమాటాలు 3 వంతుల వరకు మగ్గిపోయిన తర్వాత దానిలోకి నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న ఒక 4 కట్టలు కొత్తిమీర, కొంచెం 2-3 రెబ్బలు పుదీనా వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కనుక సగం సగం కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర అంతా కూడా చక్కగా బాగా మగ్గిపోవాలండి, నీరు లేకుండా. అప్పుడే మనకు 1 వీక్ అయినా 10 days అయినా నిల్వ ఉంటుంది. మనం నీరుగా వేయించుకుంటే కనుక తొందరగా పాడైపోతుంది. 2-3 రోజుల వరకే ఉంటుంది. అందుకని మీకు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే కనుక కొంచెం నీరు అంతా కూడా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి దీనిలోనే. ఇదంతా కూడా చక్కగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత తాలింపు వేసుకోవడమేనండి యాజ్ టీస్గా. బాండీ పెట్టుకుని సేమ్ బాండీలోకి ఆయిల్ వేసుకోండి. దానిలోకి ఆయిల్ వేడెక్కాక పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని చక్కగా మాడకుండా దోరగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4 దంచుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు ఇలా ఉంటే చింది పడకుండా స్టవ్ మీద ఇలా గరిటెతోటి కవర్ చేశానండి. తర్వాత దానిలోకి కొంచెం పసుపు వేసుకోండి. అలాగే కొంచెం మెంతిపిండి, ఒక చిన్న స్పూన్ తోటి 1/2 స్పూన్ అయితే మెంతిపిండి వేసాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర చట్నీని దీనిలో వేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఇలా చట్నీ చేసి పెట్టుకుంటే 10 days వరకు చక్కగా నిలవ ఉంటుంది. మనం రైస్లోకైనా టిఫిన్స్లోకైనా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కొత్తిమీర పచ్చడి. మనం రోజు కనుక ఒక ముద్దలో ఉన్న కానీ లేకపోతే మనం టిఫిన్స్లో కానీ వేసుకు తింటే మంచి ఆకలిని కలిగిస్తుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాకుండా ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే టిఫిన్లోకి వేసుకుని తింటున్నాను అండి. దీనిలోకి దోశలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా దోశలు వేసుకున్నప్పుడు కానీ, ఇడ్లీ వేసుకున్నప్పుడు కానీ, ఇలా దేనిలోకైనా సరే బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.